హాయ్ హలో నమస్తే అండి. నా పేరు సురేష్, వైజాగ్ సురేష్. ఈరోజైతే మీకు మంచి వీడియోని అయితే అందిస్తామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ప్రధానంగా విశాఖపట్నానికి ముఖ్యమైనటువంటి జలాశయం, మంచినీటిని జనాలకు అందించేటువంటి ఈ జలాశయాన్ని మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. వీడియో చివరి వరకు చూడండి. సో గంభీర్ రిజర్వర్ మొత్తం మీకైతే ఈరోజు నేను చూపిస్తాను. విశాఖపట్నానికి ప్రాధాన్యతమైన మంచినీటి జలాశయం అనమాట. ఇది మనం ఈరోజు లోపలికి వెళ్ళి చూపిస్తాం. సో మనం ఇప్పుడు గంభీర్ జలాశయం లోపలికైతే వెళ్తున్నాము. నేషనల్ హైవే మన పరదేశపాలెం దాటిన వెంటనే మన లెఫ్ట్ సైడ్ అయితే ఈ జలాశయం తగులుతుంది. చూశారు కదా, మన లెఫ్ట్ తిరిగాం. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం జలాశయం దగ్గరికి. మొట్టమొదట కుడివైపు కనిపిస్తుంది కదా, నీటి శుద్ధి కర్మాగారం అన్నమాట. ఈ ప్లాంట్ నుంచే వాటర్ సప్లై చేయబడుతుంది. విశాఖపట్నానికి ప్రధానమైనటువంటి 4 జలాశయాలు ఉన్నాయి. అందులోని ఇది ఒకటి మన గంభీర్ జలాశయము. సో ఇక్కడ తాటిపూడి, 2 గోస్తాని, తర్వాత గంభీరం, ముడుసర్లావా రిజర్వాయర్. ఇది పంప్ హౌస్, అండర్ గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ అనమాట. ఇక్కడ పంప్ ఆపరేటరు వెంకట్రావు ఇతను. పంపు మిషనరీ ఇలా ఉంది. మీకు ఇప్పుడు చూపించాం కదా ముందు, అక్కడ రిజర్వాయర్కి పంపింగ్ చేసేది. ఈ ట్యాంక్ నుంచి అయితే ఇక్కడ వాటర్ స్టోరేజ్ అవుతుంది. ఈ స్టోరేజ్ నుంచి ఆ పంప్ హౌస్లోకి అయితే, పక్కన పంప్ హౌస్లోకి వెళ్తే మీకు ముందు చూపించాను కదా, అక్కడి నుంచి మన ఎండాడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి వెళ్ళి ఆ లోకల్గా అటు మన మధురవాడ, పిఎంపాలెం అన్ని ప్రాంతాలకైతే వాటర్ అయితే సప్లై చేయబడుతుంది. ఇక్కడి నుంచి జలాశయం దగ్గరికి వెళ్దాం. సో జలాశయం దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం. ఈ దారి అయితే ఇలా ఉంటుంది, అంతా మట్టి రోడ్డే. సో గ్రావెల్ కూడా ఉంది, కొండ ప్రాంతం కాబట్టి రోడ్డు అయితే ఇలా ఉంటుంది అనమాట. మనం మెల్లిగా వెళ్ళాలి, కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్తే మన దగ్గరలోనే గంభీర జలాశయం. చూస్తున్నారు కదా, ఈ కొండల మధ్య ఉన్నటువంటి జలాశయం గంభీర జలాశయం. వాయిస్ కూడా కట్ అయిపోతుంది, అంత రాళ్ళు గతుకుల రోడ్డు అది. కానీ ఇలాంటి అడ్వెంచర్లు చేయాలి కాబట్టి మీకు కూడా చూపించాలనేసి సో బైక్ మీద అయితే ఈరోజు జర్నీ చేస్తున్నాం మన జలాశయానికి. గంభీర్ జలాశయం మొత్తం అయితే మనం చూద్దాం. ఇది ఎలాగా మనకి కాపులుప్పడ ఉన్నది కదా, బీచ్ రోడ్డు, అంతవరకు కూడా ఈ నీరు వెళ్తుంది. సో నీళ్ళు ఎక్కువైనప్పుడల్లా పంట పొలాలకు వదిలేస్తారు. సహజంగా అయితే మనకి ఇది మంచినీటి జలాశయం. సో మంచినీటికి అయితే ఎక్కువ యూజ్ చేస్తారు. చూద్దాం రండి. ఇది వాటర్ అయితే పుష్కలంగా ఉంది. చూస్తున్నారు కదా గంభీర్ జలాశయం. సో వాటర్ అయితే ఫుల్గా ఉన్నది. సో ఆనకట్ట మీద నుంచి కూడా వాటర్ అయితే మన పారుతుంది, చూస్తున్నారు కదా. సో ఈ ఆనకట్ట మొత్తం వాటర్ జలాశయం నిండిపోయిన తర్వాత ఇలా పారి పంట పొలాలకు అయితే ఈ నీరు అయితే వెళ్తుంది. సో మంచి ఆదివారం పూట అయితే ఇక్కడ చేపలు కూడా పడతారు. 2 కేజీలు, 3 కేజీలు, 10 కేజీల వరకు అయితే చేపలు దొరుకుతాయి. చాలామంది అది కూడా పాట అయితే వేస్తారు. ఆ పాట వేసిన వాళ్ళు చంపుదారులు అయితే మనకి అమ్ముతారు అన్నమాట. మనం చూసాం కదా ముందర ఆ వాటర్ ప్లాంట్ దగ్గరికి అయితే వాటర్ వెళ్తుంది ఇక్కడ నుంచి. సో ప్రాసెస్ అంతా అక్కడ మనం చూసాం కదా, ఆ ప్లాంట్లోనే, వాటర్ ప్లాంట్లోనే. ఆనకట్ట పైన వాటర్ ఏ విధంగా ఉందనేది మనం ఇప్పుడు చూద్దాం. చూసారా చేపలు కనిపిస్తున్నాయి మీకు? జూమ్ చేస్తున్నాను, అవి జూమ్ చేస్తున్నాను చేపలు. సెప్టెంబర్, అక్టోబర్లోనైతే మొత్తం ఇదంతా వాటర్ అయితే పారుతుంటుంది. ఇక్కడెక్కడ కూడా ఖాళీ ఉండదు, నీటితో అలా నిండి ఉంటుంది అనమాట. వర్షాకాలం అయితే భారీ ఎత్తున వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉంటుంది. సో అలాగా ఊరి నుంచి బీచ్ వరకు కూడా ఈ వాటర్ అయితే వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే కొంచెం ఎండలు అయితే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కొంచెం ఫ్లో తగ్గింది. డ్యామ్ అయితే ఫుల్గా నీరు అయితే ఉన్నది, నీటికి అయితే పొదవలేదు, నీరు ఎప్పుడూ నిత్యంగా ఉంటుంది. సో జలాశయం దగ్గరికి అయితే వచ్చాం, గంభీర్ జలాశయం. ఇప్పుడు మనం చూస్తున్నది గంభీర్ జలాశయం అనమాట. చూస్తున్నారు కదా, ఎదురుగా కొండ, ఆ పక్కనే ఎడమవైపు మరి ముందరికి వెళ్తే మొత్తం జలాశయం
ఈ కొండల మధ్యలో కనిపిస్తుంది. ఎదురుగుంట ఒక కొండ చూడండి. సో అలాగే లెఫ్ట్ సైడ్ ఒక కొండ. ఈ 4 కొండల మధ్యలో ఉన్నటువంటి ఈ జలాశయం, అందుకే చక్కగా నీరైతే నిలవ ఉన్నది. ఎప్పటి నుంచో ఇక్కడ నీరు మన సిటీ విశాఖ ప్రజలందరూ కూడా మంచినీళ్ళు అందిస్తున్నటువంటి ఈ జలాశయం అన్నమాట. 4 ప్రధాన జలాశయాల్లోని ఈ గంభీర్ జలాశయం ఒకటి మంచినీరు అందించేది. సో 4 జలాశయాలు ఉన్నాయి కాబట్టి విశాఖపట్నంలోని ప్రతి ఇంటికి కూడా మంచినీరు కొరత లేకుండా నిత్యం నీరు అందించబడుతుంది అనమాట. గవర్నమెంట్ కూడా చాలా శ్రద్ధ తీసుకొని ఈ జలాశయాలను అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో ప్రధానమైనటువంటి జలాశయం ఈరోజు మనం అయితే విజిట్ చేసాం అన్నమాట. చూద్దాం మొత్తం జలాశయం. బాగుంది కదా, చుట్టూతో కొండలే. జలాశయాలు అయితే సాధారణంగా 4 కొండల మధ్యలోని ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. సో జలాశయం ఈ విధంగా ఉంటుంది అనమాట. జలాశయం చుట్టూ అందమైన కొండల మధ్యలోనైతే ఈ జలాశయం ఉంది. చూడతగ్గ జలాశయం, చాలా బాగుంది కదా. మీకు ఎవరైనా విశాఖపట్నం వస్తే కంపల్సరీగా విజిట్ చేయండి. సిటీ నుంచి చాలా దగ్గరలోనే ఉంటుంది. 20 కిలోమీటర్లు మాత్రమే దూరం ఉంటుంది సిటీ నుంచి. అన్ని వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయి. సో తప్పనిసరిగా విజిట్ చేయండి గంభీర జలాశయం. ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి జలాశయాల్లో ఇదొకటి. ప్రకృతి అందాలకు నిలయం విశాఖపట్నం. సో విశాఖలోని అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. సో ఇలా జలాశయాలు, కొండలు, కోనలు ఒకటి కాదు, చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. ఉంటాను, బాయ్.